వెల్కమ్ టు K5 టీవీ న్యూస్. విలేకరులపై ఈనాడు కార్యాలయాలపై దాడులను ఖండించిన జర్నలిస్టులు, ప్రజా సంఘాలు. ఈనాడు కార్యాలయంపై దాడి చేయడం ఆదవిక చర్య. జర్నలిస్టులు, ప్రజా సంఘాలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్ల కర్నూలు ఈనాడు ఆఫీస్ దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతృత్వంలో రోడ్డుపై ధర్నా నిర్వహించి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులలో ప్రజా సంఘాల నాయకులు, పలు రాజకీయ పార్టీలు తదితరులు పాల్గొన్నారు. K5 న్యూస్ రిపోర్టర్ వై నరేష్, గోనగండ్ల. చెప్పేవానికి బుద్ధే లేదు. ఈనాడు ఆఫీస్ పైన దాడి చేసిన వారిని వెంటనే, ఈనాడు దాడి చేసిన వారిని వెంటనే, ఈనాడు పై ఆఫీస్ పై దాడి చేసిన వారిని వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, సంఘాల ఐక్యత, సంఘాల ఐక్యత. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, సంఘాల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులు, ప్రజా సంఘాల ఐక్యత. ఆర్కల్ రాజా విలేకరులపై దాడుగా, ఆర్కల్ రాజా విలేకరులపై దాడుగా, సమాజానికి మంచి చేసే వారిపై దాడుగా, సమాజానికి మంచి చేకూర్చే వారిపై దాడుగా. విలేకరుల ఐక్యత, సంఘాలు విలేకరుల ఐక్యత. దాడి చేసిన వారిని వెంటనే, దాడి చేసిన వారిని వెంటనే, జర్నలిస్టులు, ప్రజా సంఘాల ఐక్యత. ఈనాడు కళలపై దాడి చేసే వారిని వెంటనే, ఈనాడు కళపై దాడి చేసే వారిని వెంటనే, ఈనాడు కళపై దాడి చేసే వారిని వెంటనే. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులు, ప్రజా సంఘాల ఐక్యత. గోనెగండ్ల మండల జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈరోజు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు జర్నలిస్టులుగా నిన్నటి రోజున కర్నూలులోని ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ, ఖండిస్తూ, ఇట్లాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు నిరసన తెలియజేసి తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అలాగే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పరిస్థితులను గమనిస్తే జర్నలిస్టులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. మొన్న అనంతపురంలో, మరి అటు మొన్న అమరావతిలో, మరి నిన్న కర్నూలు ప్రాంతీయ కార్యాలయంపై, అట్లాగే నిన్ననే మరి మధ్యగర ఆంధ్రజ్యోతి విలేకరిపై ఇలా రోజు రోజుకు దాడులు అనేవి పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి విలేకరులపై జరుగుతున్న దాడులను నియంత్రించి వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వాస్తవాలను వార్తలుగా రాసి ప్రజలకు దృష్టికి తీసుకుని వెళ్ళే విలేకరులపైన దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా హేయమైన చర్య.
ఏ రాజకీయ నాయకుడైనా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ, ఏ సంస్థ అయినా కానీ విలేకరులు ప్రచురించిన దాంట్లో ఏవైనా అవాస్తవాలు కానీ లేదా ఏదైనా మరి వాళ్ళకు ఇది ఉన్నట్లు అనిపిస్తే వాటిని ప్రజాస్వామ్యయుతంగా ఖండించవచ్చు, లేదా చట్టబద్ధంగా మరి పరువు నష్టం దావా వేసుకొని తగిన చర్యలు తీసుకోవచ్చు. అట్లాంటివి కాకుండా ప్రజాస్వామ్యంలో నిజాలను నిర్భయంగా రాస్తూ మరి ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళేటటువంటి జర్నలిస్టుల పైన మరి భౌతికంగా దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులుగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం స్పందించి రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ భద్రత కల్పించి జర్నలిస్టుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దండు కాజా, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తాలూకా ఉపాధ్యక్షుడు. నిన్న ఈనాడు ఆఫీస్పై వైసీపీ మూకలు దాడి చేయడానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మొన్న సీఎం గారి సభలో, రాప్తాడు సభలో కృష్ణ గారిని, ఏబిఎన్ విలేకరిని విచిత్రంగా కొట్టడము చాలా దారుణం. ఇది ఈ గూండాయిజము నశించాలని ప్రతి ఒక్క సంఘాలు ముందుకొస్తున్నాయి. అదేవిధంగా నిన్న గుణశేఖర్ మధ్యకేర గ్రామ మండలం సంబంధించి విలేకరిపై దాడి చేయడము అమానుషము. కాబట్టి ఈ వైసీపీ పాలనలో చాలా గూండా రాజకీయాలు, ఈ విలేకరులపై దాడులు చాలా జరుగుతున్నవి. అదేవిధంగా ప్రతి విలేకరులకు అందరికీ రక్షణ కల్పించాలని, ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని ఇందు మూలకంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయే కాలంలో ఇటువంటి దాడులు మంచిది కాదని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు నజీర్ సాబ్, మండల కన్వీనర్ గొనెగండ్ల. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే పాత్రికేయ మిత్రులపై రాష్ట్రంలో రోజు రోజుకు జరుగుతున్న అరాచక దాడులు అరికట్టడంలో ఈ వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. ముఖ్యంగా పాత్రికేయులపైన ప్రత్యక్ష దాడులే కాకుండా ఏకంగా వాళ్ళ కార్యాలయంకి వెళ్ళి వాళ్ళ కార్యాలయాల్లో ఫర్నిచర్ను ధ్వంసం చేసే స్థాయికి ఎదిగారంటే మీరు ఏ విధంగా ఉన్నారో, మీ యొక్క రౌడీ మూకలు ఏ విధంగా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజాస్వామ్యంగా ఉన్నారో, మీ యొక్క రౌడీ మూకలు ఏ విధంగా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజాస్వామ్యంలో మీరు బతకాలంటే పాత్రికేయులు కావాలి, ఇది గుర్తించుకోండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఉంటాయి, పోతుంటాయి, కానీ పాత్రికేయులు మాత్రం శాశ్వతంగా వారి సమస్యల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటారు. కాబట్టి పాత్రికేయ రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వాలపై ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకునే విధంగా కఠినంగా శిక్షించాలని చెప్పి జనసేన పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు గానియా భాష, జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్.